కల్వకుంట్ల కవితకు బీసీ బిల్లుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఎంపీ చామల. బీసీ బిల్లు ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఆమె ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ధర్నాలు చేస్తోందని అన్నారు. బీసీలపై ఆమెకు నిజంగా ప్రేమ ఉంటే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులను ఢిల్లీకి తీసుకొచ్చి బీసీ బిల్లుకు మద్దతుగా తెలపాలని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసే విధంగా కూడా కాంగ్రెస్ ఎంపీలు చర్యలు తీసుకున్నారు. ఈరోజు పార్లమెంట్లో లోక్సభలో వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. అంటే చర్చ జరగకుండానే లోక్సభ వాయిదా పడింది. దీనిపై మనతో మాట్లాడేందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారి మరింత సమాచారం తెలుసుకున్నారు. చామల గారు, ఇటు తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది, ఇటు పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఈరోజు మీరు వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? ఈరోజు పార్లమెంట్ సభ్యులందరం కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో అలాగే తర్వాత క్యాబినెట్లో ఆమోదం పొంది ఆర్డినెన్స్ కోసం గవర్నర్ దగ్గర ఉంది. గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అప్రూవల్ కోసం వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మద్దతు ఇవ్వాలి, ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్ ఇయ్యారు. అడ్జర్న్మెంట్ మోషన్ నెక్స్ట్ 2 days కూడా ఇస్తాం. అలాగే 200 మంది ఎంపీలు ఏదైతే ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ, డిఎంకే కానీ, తర్వాత టీఎంసీ కానీ అన్ని పార్టీల వాళ్లకు ఈరోజు మేము ఇన్విటేషన్లు కూడా ఇచ్చినాం. రేపు జరగనున్నటువంటి ధర్నాకు రావాలని కోరుకున్నాం. కాబట్టి డెఫినెట్గా మేము పట్టుదలతో ఉన్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం. చేసిన రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయించే దిశగా ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు వాయిదా తీర్మానం ఇచ్చారు, దాని గురించి అసలు ఏమన్నారు స్పీకర్కి? స్పీకర్ ఛాన్సే లేకుండా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఆల్రెడీ గత వారం రోజులుగా మేము చర్చ జరగాలని ఓటు నమోదు బీహార్లో ఒక కార్యక్రమం తీసుకొని చాలామంది ఓటర్లను డిలీట్ చేసే ప్రక్రియ చేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లు గెలవాలన్న ఒక దురుద్దేశంతో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాళ్ళ సొంత కార్యకర్తలాగా వాడుకునే ప్రయత్నం చేస్తుందో దాని మీద మేము వారం 10 రోజుల నుంచి తీవ్రమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇది చర్చకు రాకముందే హౌస్ అడ్జెంట్ కావడం జరిగింది. మళ్ళీ రేపు ప్రయత్నం చేస్తాం. విద్యా ఉపాధి కోసం మీరు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మీరు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇటు కవిత కూడా నిన్న ఇందిరా పార్క్ ధర్నా చేపట్టారు. దీనిపై కవిత గారికి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధం లేదు. ఫిబ్రవరి 24 మొదలు పెట్టినాం మేము. కవిత గారు అప్పుడు ఎక్కడుందో కూడా ఆమెకు తెలియదు. ఇప్పుడు ఏదో రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలలో ఆమెకు కనుమరుగే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ సొంత పార్టీ ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఓబీసీ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకొని ప్రజలలో నాయకురాలుగా ఎదగాలన్న పిచ్చి ఆలోచన పెట్టుకుంది. తప్పులేదు. ఆమె కూడా రేపు ధర్నాకు వస్తా అంటే ఆహ్వానిస్తున్నాం. రేపు ఢిల్లీ జంతర్ మంతర్కు మాతో పాటు వచ్చి రేపు 42% రిజర్వేషన్ కోసం ఈ ఢిల్లీ వేదికగా మేము చేసేదానికి కవిత గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీలకు అతీతంగా మేము జంతర్ మంతర్లో చేస్తున్నాం. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరిని పిలిచినప్పుడు కవిత గారు ఒక్కలే 72 గంటలు చేసి క్రెడిట్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు రాజకీయం చేయాల్సిన పని లేదు. మనం చిత్తశుద్ధితోటి 42% దేవాలన్న ఆలోచనలు ఉన్నాం. కాబట్టి ఆమె కూడా చిత్తశుద్ధి ఉంటే మాతో జాయిన్ అయ్యి ఆమె వాళ్ళ తండ్రిని, వాళ్ళ సోదరుణ్ణి, వాళ్ళ బావగారిని అందరిని కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా మనతో పాటు ఈ యొక్క విషయంలో ఈ యొక్క వేదిక మీదకి తీసుకొస్తే నష్టమేం లేదు, మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ సంబంధించి ధర్నాకు వచ్చాము. 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి ఇటు రేపు ధర్నా చేపడతాము. మరోవైపు ఇటు ఎల్లుండి రాష్ట్రపతి అపాయింట్మెంట్కు వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇటు రాష్ట్రపతిని కలిసి ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించి 3 నెలలుగా తన వద్ద పెండింగ్ ఉన్న ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ కూడా వినతిపత్రం సమర్పించనున్నారు. దాంతోపాటు ఇటు అన్ని పార్టీలకు సంబంధించి ఇండియా కూటమి పార్టీలందరూ కూడా రేపు జరగబోయే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన ధర్నాలో పాల్గొనబోతున్నారు అంటూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ టీవీ, న్యూఢిల్లీ.